Hello children, today's our topic is wild animals objective. So now we discuss about yesterday onwards wild animals lesson is completed. Next we need to discuss about wild animals objective. First worded. Worded means some important points of this lesson, some important meanings of this lesson. Aquatic first. Animals that live in water. Already నేను డిస్కస్ చేశాను లెసన్ చెప్పేటప్పుడు aquatic అంటే వాటర్ యానిమల్స్ అని చెప్పేసి వాటర్ నివసించే యానిమల్స్ ని aquatic animals అంటారు. amphibians అంటే ల్యాండ్ అండ్ వాటర్ పైన నివసించే జంతువులను ఏమంటారు amphibians అంటారు. endangered in the danger of getting extinct from the earth. endangered అంటే అంతరించిపోయే అంటే సమ్ టైంలో ఇంకా ఫ్యూచర్లో అంతరించిపోయే జంతువులను ఎండేంజర్డ్ యానిమల్స్ అంటారు. ఫారెస్ట్ ఏ లార్జ్ ఏరియా కవర్డ్ విత్ ట్రీస్. ఫారెస్ట్ అంటే ఏంటి, ఒక సమ్ ప్లేస్లో ట్రీస్తో కవర్ అయ్యే ప్లేస్ని ఫారెస్ట్ అంటారు. వీ నీడ్ టు డిస్కస్ అబౌట్ సమ్ అప్ మీన్స్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఆఫ్ దిస్ లెసన్. Animals that live in deep and thick forest are called wild animals. Animals ఎక్కడ నిస్తాయి, డీప్ అండ్ థిక్ ఫారెస్ట్ లో నివసించే యానిమల్స్ ఏమన్నాడు వైల్డ్ యానిమల్స్ అని కూడా అంటారు. Some animals live on land safely in their natural environment like forest. Some animals live and land safely అంటే ఫారెస్ట్ లో ఉంటే సేఫ్ గానే ఉంటాయి కదా, సో అందుకే live on land safely is the natural environment like forest. Some animals like frog, alligator and tortoise live both on land and వాటర్. ఏంటి టార్టాయిస్, ఎలిగేటర్ ఎక్కడ నివసిస్తాయి, ఫ్రాగ్, వాటిని ఏమంటారు ఆల్సో యాంబిఫియన్స్ అని కూడా అంటారు. అవి ఎక్కడ నివసిస్తాయి, ల్యాండ్లో నివసించాయి, అట్ ద సేమ్ టైం వాటర్లో కూడా ఉంటాయి. దిస్ ద సమ్ అప్. నౌ ఎక్సర్సైజ్. ఫస్ట్ బిట్, ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. వాట్ ఆర్ స్కావెంజర్స్, వాట్ ఆర్ కార్నివర్స్, రైట్ ది నేమ్ ఆఫ్ ఓమ్నివర్స్ యానిమల్స్, రైట్ 2 నేమ్స్ ఆఫ్ aquatic animals, వాట్ ఆర్ ద amphibians. ఇవన్నీ మీకు లెసన్లో డైరెక్ట్గా ఉన్నాయి ఆన్సర్స్, అదర్వైజ్ వర్క్ బుక్లో ఉంటాయి. సో వర్క్ బుక్ కంప్లీట్ చేయండి. హోంవర్క్ బుక్లో కూడా ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ 2 times రాయాలి. ఓకే, నోట్ డౌన్ యువర్ హోంవర్క్ ఆన్ యువర్ హోంవర్క్ బుక్. రైట్ డౌన్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ 2 times ఫర్ యువర్ హోంవర్క్ బుక్. ఓకే, నెక్స్ట్ వీ నీడ్ టు డిస్కస్ అబౌట్ fill in the blanks with the words given in the box. బాక్స్ లో ఉన్న వర్డ్స్ తో బ్లాంక్ ని మనం ఫిల్ చేయాలి. సో ఏమంటే ఫస్ట్ డీర్ ఇస్ ఎ డాష్ ఎనిమల్. డీర్ అనే ఏ ఎనిమల్ మనకి ఇక్కడ హెర్బివోర్స్. సో ఆన్సర్ ఇస్ హెర్బివోర్స్. హెర్బివోర్స్ మీన్స్ ఓన్లీ గ్రాస్ మొత్తం తినే వాటిని హెర్బివోర్స్ అంటారు. నెక్స్ట్ లయన్ అండ్ డాష్ లివింగ్ జంగల్. లయన్ ఇంకా ఏముంటాయి జంగల్లో, లయన్ అండ్ ఫాక్స్ లివింగ్ జంగల్స్. నెక్స్ట్ డాష్ ఈజ్ ఏ స్కావెంజర్. స్కావెంజర్ అంటే ఏంటి, డెడ్ బర్డ్స్ తినే వాటిని స్కావెంజర్స్ అంటారు. ఏంటి అందులో వల్చర్. నెక్స్ట్ omnivores eat both plants and animals. If you say omnivores, plants and animals రెండింటిని తింటాయి. నెక్స్ట్ goat and cow eat ఏం తింటాయి, goat and cow eat plants. goat and cow eat plants. And the animals that eat the flesh of other animals are called carnivores. అదర్ యానిమల్స్ యొక్క ఫ్లెష్ ని తినే వాటిని ఏమంటే ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదా మన క్లాస్ లో, carnivores. This is our fill in the blank. So now we need to discuss about multiple choice questions. Take the correct answer. First one, which one of the following is scavenger? Scavenger అంటే డెడ్ బాడీస్ ని, ఫారెస్ట్ లో డెడ్ బాడీస్ ని తినే వాటిని స్కావెంజర్స్ అంటారు. ఇందులో ఏంటి టైగరా, నో, జాకిలా, ఎలిఫెంటా, లయనా. సో ఆన్సర్ ఇస్ జాకెల్. ఆల్రెడీ మన టెక్స్ట్ బుక్ లో ఉంది ఇది. జీబ్రా ఈజ్ డాష్ అండ్ యానిమల్, ఓమ్నివర్స్, కార్నివర్స్, హెర్బివర్స్, నన్ ఆఫ్ ది అబో. జీబ్రా ఏంటి మనకు తెలియదు, సో ఆన్సర్ ఇస్ డి, నన్ ఆఫ్ ద అబో. జీబ్రా ఏంటి ఉంటుంది, ఓమ్నివర్స్ అంటే ఏంటి రెండింటి తినే వాటిని ఓమ్నివర్స్ అంటే, కార్నివర్స్ అంటే ఓన్లీ ఫ్లెష్, హెర్బివర్స్ అంటే ప్లాంట్స్. జీబ్రా ఏంటి ఉంటుంది ప్లాంట్స్, సో ఆన్సర్ ఇస్ హెర్బివర్స్. నెక్స్ట్ రాబిట్స్ లివ్ ఇన్ డాష్ హోల్స్, క్యావెస్, పిట్స్, బర్రోస్. రాబిట్స్ ఎక్కడ ఉంటాయి, burrows. Next, omnivores are the animals which eat. Omnivores ఏం చేస్తాయి, are the animals which eat
ఓన్లీ హెర్బ్స్, బోత్ ప్లాంట్స్ అండ్ animals plants. సో బోత్ కదా, ఓమ్నివోర్స్ అంటే ప్లాంట్స్ animals రెండింటిని తింటాయి. సో ఆన్సర్ ఇస్ బి. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ అ టెరెస్ట్రియల్ యానిమల్? టెరెస్ట్రియల్ అంటే ల్యాండ్ పైన నివసించే యానిమల్ టెరెస్ట్రియల్ యానిమల్ అంటారు. ఫిష్ వాటర్ లో ఉంటుంది, క్రొకడైల్ వాటర్, క్యాట్ టార్టాయిస్ కూడా వాటర్ లో ఉంటుంది. సో ఇక్కడ టెరెస్ట్రియల్ యానిమల్ ఏంటి? క్యాట్. ఆన్సర్ ఇస్ సి. సో నెక్స్ట్ we need to discuss about match the following. ఇక్కడ ఏమి ఇచ్చాడు? కొన్ని యానిమల్స్ ఇచ్చాడు, కొన్ని వర్డ్స్ ఇచ్చాడు, ఇక్కడ కొన్ని వర్డ్స్ దీంతో మ్యాచ్ చేయాలి. వైల్డ్ యానిమల్ ఏంటి? అలిగేటర్, బియర్, డాగ్, కౌ, టైగర్. ఇక్కడ ఏంటి? టైగర్ ఇస్ అ వైల్డ్ యానిమల్, క్రూర మృగాలు అంటారు. నెక్స్ట్ డొమెస్టిక్ యానిమల్ ఏంటి ఇక్కడ? డాగ్. ఆన్సర్ ఇస్ సి. నెక్స్ట్ ఆంఫిబియన్ ఏంటి? అలిగేటర్. డైరెక్ట్ ఆన్సర్ ఉంది మీకు టెక్స్ట్ బుక్ లో. నెక్స్ట్ ఓమ్నివర్స్ ఇక్కడ ఏంటి? ఇక్కడ బియర్. నెక్స్ట్ హెర్బివర్స్ ఏంటి? కౌ. డి. నెక్స్ట్ we go to have fun. Arrange a visit to a zoo with your parents and observe the behavior of various animals and write the observation in your scrapbook. ఏమన్నాడు? మీ పేరెంట్స్తో ఒక జూకి వెళ్ళి ఒక రోజు టైం అరేంజ్ చేసుకొని వెళ్ళి అక్కడ యానిమల్స్ యొక్క బిహేవియర్, ఏ యానిమల్స్ ఎలా బిహేవ్ చేస్తుందో నోట్ చేసుకొని మీ అబ్జర్వేషన్ బుక్లో రాయమంటున్నాడు. ఓకే, దిస్ యువర్ హోంవర్క్. నెక్స్ట్ యాక్టివిటీ ఏమి ఇచ్చాడు? ఫ్రమ్ ద ఇంటర్నెట్ టేక్ 2 pictures ఆఫ్ ద యానిమల్స్ దట్ లివ్ బోత్ ఆన్ ల్యాండ్ అండ్ ఇన్ వాటర్, పేస్ట్ దెమ్ ఇన్ యువర్ స్క్రాప్ బుక్. ఏమన్నాడు? ఇంటర్నెట్లో ఒక 2 pictures తీసుకోండి. అవేంటి? యానిమల్స్, ల్యాండ్ అండ్ వాటర్ పైన నివసించే యానిమల్స్ని తీసుకొని మీ స్క్రాప్ బుక్లో పేస్ట్ చేయమంటున్నాడు. నెక్స్ట్ కలర్ ద గివెన్ పిక్చర్ ఆఫ్ యానిమల్, ఆల్సో రైట్ ద కరెక్ట్ నేమ్ అండర్ ద పిక్చర్. ఏమన్నాడు? సైడ్కి మనకి ఎలిఫెంట్ ఒక ఫిగర్ ఇచ్చాడు కదా, దాన్ని కలరింగ్ చేస్తే దాని కింద ఆ యానిమల్ నేమ్ ఏంటో రాయమన్నాడు. యానిమల్ నేమ్ ఏంటి? ఎలిఫెంట్కి కలర్ చేయాలి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. Today's onwards, wild animal lesson is completed. Please read the lesson carefully and do your homework. Thank you.